ఒక నగర నిర్మాణం ఏ విధంగా ఉండాలి, అనేక నగరాలు గురించి, వాటి యొక్క నిర్మాణ శైలిని గురించి, నిర్మాణ పద్ధతుల గురించి, నగరాలు ఎక్కడ నిర్మాణం చేయాలి, గ్రౌండ్ ప్లానింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి రామాయణంలో అనేక చోట్ల అయోధ్య, కిష్కింద, తర్వాత లంక, ఇవే కాకుండా ఇంకా అనేక నగరాలు, కౌసంబి, కాశీ, ఈ అనేక నగరాల యొక్క నిర్మాణము, వాటి యొక్క శైలి, వాస్తు విషయాలు, అనేక విషయాలు. అలాగే ఈ విభాగాలన్నీ కూడా వాల్మీకి మహర్షి శ్లోక రూపంలో ఉంచారు. అయితే ఆ శ్లోకాలు డీప్గా మనం చదివితే తప్పితే, వాటిలోకి అంతరార్థాలు మనం చూస్తే కలిగితే తప్పితే, లేకపోతే ఒక కథలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈనాడు, ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉండేవి రాముడి కాలంలో. అద్భుతమైనటువంటి, అప్పట్లో ఇలా సెల్ ఫోన్స్ లేవు, కానీ వాళ్ళు సెల్ ఫోన్స్ వేరే, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఏ మాధ్యమం ద్వారా నడుస్తున్నాయో టెక్నాలజీ అంటాం. ఆ రోజుల్లో కూడా టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీకి ఈ టెక్నాలజీకి తేడా ఉంది. టెక్నాలజీ అనేటువంటిది వేవ్ థియరీ అంటామమ్మా. ఒక టెక్నాలజీ లేకపోతే ఒక సంస్కృతి, ఒక కల్చరు, ఈ టెక్నాలజీ ఇలాగ పైకి వెళ్ళి ఒక అల ఏ విధంగా పైకి వెళ్తుందో కిందకు వస్తుంది. ఈ విధంగా కిందకు వచ్చింది మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది అలలు ఈ విధంగా ఒక టెక్నాలజీ ఇలా పైకి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఒక టెక్నాలజీలో పైకి వెళ్తున్నాము. మన టెక్నాలజీ మొత్తము కూడాను ఒక 300-400 సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగిన టెక్నాలజీ. 400 సంవత్సరాల క్రితము భూమండలం మొత్తం మీద ఏ టెక్నాలజీ ఉండేదంటే, శ్రీరాముడి సమయంలో ఏ టెక్నాలజీ ఉండేదో అలాంటి టెక్నాలజీనే మనకు ఉండేది. కానీ ఇప్పుడు 400 సంవత్సరాల నుంచి ఒక కొత్త టెక్నాలజీ మనం డెవలప్ చేసుకున్నాం ప్రపంచం మొత్తంలో. ఈ టెక్నాలజీలో మనం ముందుకు వెళ్తున్నాము. ఎంత పైదాకా వెళ్తామో మనకి తెలియదు, అక్కడి నుంచి ఎప్పుడు కింద పడతామో కూడా మనకి తెలియదు ప్రస్తుతం. ఇదే విధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, అనేక దేశాల మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండాలి, దౌత్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి. ప్రతి దేశము కూడా తన దౌత్య అధికారులని, అంబాసిడర్స్ అంటాం, వాళ్ళని ఇతర దేశాల్లో నియమిస్తుంది. తన దేశం గురించి ఆ దేశానికి చెప్పడానికి, ఆ దేశంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు దౌత్య అధికారులు పనిచేస్తూ ఉంటారు. ఈ దౌత్య సంబంధాలు అద్భుతంగా మనకి రామాయణంలో కనిపిస్తాయి.